Hello champions, welcome to Vedantu 8, 9, 10 ఛానల్. ఓకే, 8, 9, 10 పిల్లలందరికీ స్వాగతం. వెల్కమ్ టు వేదాంతు. అయితే ఇవాళ సెషన్ లో మనం ఏం తెలుసుకోబోతున్నాం, ఏం నేర్చుకోబోతున్నాం అంటే నేర్చుకోవడం ఏమీ లేదు, కానీ మనం ఇవాళ మీ అందరి కోసం ఏం ప్లాన్ చేసాం, బయాలజీ కోసం మనది ప్లాన్ ఎలా ఉంటుంది. ఓకే, ఈ ఛానల్లోని మీరు రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి క్లాసెస్ రావచ్చు. ఓకే, ఏ సబ్జెక్ట్స్ మనం నేర్చుకోబోతున్నాం ఫస్ట్. అది కాకుండా మీవి ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్, ఇంకా ఎఫ్ఏ2 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దాంతో సంబంధించి మనం ఎలాంటి సిలబస్ కంప్లీట్ చేసుకుంటున్నాం, దాని అన్నింటి గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇవాళ ఫస్ట్ మనం ప్లాన్ మాట్లాడుకుంటాం బయాలజీ కోసం. దాని తర్వాత మీ తరఫు నుంచి మీరేం చేయాలో చెప్తాను. దాని తర్వాత మనది ఫర్దర్ ప్లాన్ అనేది ఇంకా మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకే, సో 1 by 1 మనం స్టార్ట్ చేసేద్దాం మరి వితౌట్ ఎనీ డిలే. సో జస్ట్ మినిట్ ఆగండి. ఓకే, సరే. సో ఫస్ట్ నా గురించి మీకు ఆల్రెడీ తెలియకపోతే నా గురించి చెప్తాను. మై నేమ్ ఇస్ అజయ్ కుమార్. నేను మీ బయాలజీ మాస్టర్ టీచర్. బయాలజీతో సంబంధించి 8th, 9th ఇంకా 10th వాళ్ళందరికీ, అన్ని స్టూడెంట్స్ కి నేనే బయాలజీ తీసుకోబోతున్నాను. మీ సిలబస్ కంప్లీట్ చేయడం దగ్గర నుంచి మీకు ఈ బయాలజీలో ఏదైతే ఫౌండేషనల్ లెవెల్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ నేను మీకు నేర్పించబోతున్నాను. ఏదైతే మీకు మీరు ఇంటర్కి వెళ్ళిన తర్వాత మీరు నీట్ ఇద్దామన్నా లేదంటే ఎంసెట్ ఇద్దామన్నా కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మనం జస్ట్ సబ్జెక్ట్ వైజే కాకుండా డెప్త్ లో నేర్చుకుంటాం, ఫౌండేషన్ లెవెల్లో నేర్చుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనం మాట్లాడుకున్నట్లయితే మనం 8th సిలబస్ నుంచి మొదలెడతాం. 8th సిలబస్ లో మనకి టోటల్ 11 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే, ఈ 11 చాప్టర్స్ లో ఫస్ట్ మనం తెలంగాణలో మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ ఇంకా ఆంధ్ర కొన్ని కామన్ చాప్టర్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ ఇండివిజువల్ చాప్టర్స్ గురించి మాట్లాడతాను. ఓకే, తెలంగాణలో 8th సిలబస్ లోని ఫస్ట్ వాట్ ఈస్ సైన్స్, దాని తర్వాత సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఈ సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో మీకు ఇంటర్ లో కూడా మళ్ళీ వస్తుంది. దేంట్లో అయితే చాలా మంచి వెయిటేజ్ ఉంది, చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు నీట్ ఎగ్జామ్ లో. ఓకేనా, ఏదైతే మీరు ఎంబీబీఎస్ ఇంకా బీడీఎస్ అడ్మిషన్స్ కోసం వెళ్తారు. దాని తర్వాత వరల్డ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. రీప్రొడక్షన్ ఇన్ అనిమల్స్ చాలా ఇంపార్టెంట్. ఏజ్ ఆఫ్ అడాలసెన్స్, దాని తర్వాత బయోడైవర్సిటీ ఇన్ కన్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్, ఇకాలజీలో వస్తుంది. దాని తర్వాత డిఫరెంట్ ఇకో సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్, ఇది కూడా. దాని తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్స్, ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ యానిమల్స్, నాట్ ఫర్ బ్రీతింగ్, నాట్ ఫర్ డ్రింకింగ్, ఎయిర్ ఇంకా వాటర్ పొల్యూషన్ తో సంబంధించింది. ఇంకా వై డూ వి ఫాల్ ఇట్, డిసీజెస్ గురించి నేర్చుకుంటాం. అన్ని చాలా ఇంట్రెస్టింగ్, ఇంకా చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్. దాని తర్వాత మనం 8th సిలబస్ ఆంధ్రాలో సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రాలోని సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఉంది, ఏదైతే తెలంగాణ స్టూడెంట్స్ కి 9th క్లాస్ లో ఉన్నది. అర్థమైందా? 9వ తరగతిలోని 9th స్టూడెంట్స్ కి ఈ చాప్టర్ ఉన్నది. కాకపోతే వీళ్ళకి సెల్ ఏదైతే బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఉన్నదో అది లేదు. ఓకే, ఆంధ్రాలో 8th సిలబస్ లోని. సో కన్ఫ్యూజన్ లేదు, 1 by 1 క్లియర్ గా చెప్తాను. సెల్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఉంది. దాని తర్వాత మైక్రో ఆర్గానిజం చాప్టర్ మళ్ళీ రిపీట్ అవుతున్నది. క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అంటే ఫుడ్ తో సంబంధించింది, ప్రొడక్షన్ ఇంకా మేనేజ్మెంట్ రిపీట్ అవుతుంది. రిప్రొడక్షన్ అనిమల్ సేమ్ చాప్టర్. రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ అంటే ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ ఏదైతే చాప్టర్ ఉందో అది. కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్, ఇంకా పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్, నాట్ ఫర్ బ్రీతింగ్, నాట్ ఫర్ డ్రింకింగ్ అని ఉన్నది. సో ఇలాగా మనకి కామన్ చాప్టర్స్ చూసుకున్నట్లయితే కామన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 8th ఇంకా 9th స్టూడెంట్స్ ఇద్దరికి, ఫర్ 8th ఇంకా 9th స్టూడెంట్స్ ఇద్దరికి, ఫర్ ఆంధ్ర ఇంకా తెలంగాణ చూసుకున్నట్లయితే సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ కాకపోయినా సెల్ తో సంబంధించిన కామన్ చాప్టర్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ చాప్టర్ మనం కవర్ చేస్తాం. ఓకే, దాని తర్వాత రీప్రొడక్షన్, దాని తర్వాత మైక్రో ఆర్గానిజమ్స్, ఏజ్ ఆఫ్ అడాలసెన్స్, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్, ఇంకా ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్, ఇవన్నీ కామన్ చాప్టర్స్. ఈ కామన్ టాపిక్స్ అన్ని అయిన తర్వాత 1 by 1 ఫస్ట్ సెల్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత 1 by 1 అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం. ఒకసారి అది కంప్లీట్ అయిపోగానే ఓకే, దాని తర్వాత ఏవైతే ఆంధ్రలో ఉన్న టాపిక్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే ఆంధ్ర స్టూడెంట్స్ నంబర్ ఆఫ్ టాపిక్స్ తక్కువ ఉన్నాయి. కాకపోతే తెలంగాణలో కొన్ని టాపిక్స్, ఇకో సిస్టమ్స్, అలాంటి కొన్ని చాప్టర్స్ ఇంకా మిగిలిపోతాయి. వై డూ వి ఫాల్. సో ఇలాంటి 3-4 చాప్టర్స్ ఏవైతే ఎక్స్ట్రా చాప్టర్స్ ఉన్నాయో తెలంగాణ స్టూడెంట్స్ కి, ఇవన్నీ అయిన తర్వాత మనం ఆ చాప్టర్స్ ని కవర్ చేస్తాం. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్, సో మీరు చేయాల్సింది ఏంటి? మీరు ఫర్ సపోజ్ 8th క్లాస్ లో ఉన్నారు, లేదంటే 8వ తరగతిలో ఉన్నారంటే ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా మీకు ఇప్పుడు ఏ చాప్టర్ నడుస్తున్నది, మీకు ఎన్ని చాప్టర్లు అయిపోయాయి ఆల్రెడీ, ఇప్పుడు ప్రస్తుతానికి ఏ చాప్టర్ నడుస్తున్నది, ఇంకా మీకు FA1 ఎగ్జామ్ ఉన్నదా, FA2 ఎగ్జామ్ ఉన్నదా, ఆ ఎగ్జామ్ లో రాబోయే ఎగ్జామ్ ఏది, FA1 FA2, లేదంటే FA1 అయిపోతే FA1 అయిపోయిందని చెప్పండి, FA1 వస్తున్నదా FA2 వస్తున్నదో చెప్పండి, ఇక దాంట్లో ఏ చాప్టర్స్ వస్తున్నాయో చెప్పండి. సో ఎవరు ఎన్ని కామన్ టాపిక్స్ చెప్తారో ఆ కామన్ టాపిక్స్ ని ఎక్కువ ఇంక్లూడ్ చేస్తూ మీ సిలబస్ ని కవర్ చేయడానికి ట్రై చేద్దాం ఫర్ ఎనీ అసెస్మెంట్ దట్ యువర్ టేకింగ్, FA1 లేదంటే FA2. ఓకే, అది అన్నమాట. సో దాని తర్వాత ఫర్దర్ 9th లో వెళ్తే ఇగో నేను చెప్పినట్టు సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఏదైతే 8th క్లాస్ స్టూడెంట్స్ ఆంధ్రాలో ఉండేదో 9th క్లాస్ స్టూడెంట్స్ తెలంగాణలో ఆ చాప్టర్ ఉన్నది, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. ప్లాంట్ టిష్యూస్ ఇంకా యానిమల్ టిష్యూస్ కామన్ గా ఇద్దరికి ఉన్నాయి, ఆంధ్ర ఇంకా తెలంగాణలో 9th లో. సో ఫస్ట్ మనం ప్లాంట్ ఇంకా యానిమల్ టిష్యూస్ అంటే టిష్యూస్ అనే చాప్టర్ చేస్తాం మనం.
ఓకే, టిష్యూస్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేస్తాం. దిస్ ఆర్ ఫస్ట్ ప్రయారిటీ ఫర్ 9. దాని తర్వాత ప్లాస్మా మెంబ్రెయిన్, డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజం, సెన్స్ ఆర్గన్స్, ఓకే, యానిమల్ బిహేవియర్, ఛాలెంజెస్ అండ్ ఇంప్రూవింగ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, అడాప్టేషన్స్ ఇన్ డిఫరెంట్ ఎకోసిస్టమ్, సాయిల్ పొల్యూషన్, బయోజియోకెమికల్ సైకిల్స్, ఇవన్నీ చాప్టర్స్ యాక్చువల్గా ఆంధ్ర స్టూడెంట్స్ కి కంపారిటివ్గా డిఫరెంట్గా ఉన్నాయి తెలంగాణతో సంబంధించి. సో ఆంధ్రాలోని ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే ద సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ ఏదైతే చాప్టర్ ఉన్నదో అది అప్పుడు ఇవ్వలేదు, ఇక్కడ ఇస్తున్నారు. దాని తర్వాత టిష్యూస్ చాప్టర్ నేను అన్నాను, ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రిసోర్సెస్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఉంది మీకు. ఓకే, ఛాలెంజెస్ ఇన్ ఇంప్రూవింగ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అనేసి. సో అదే చాప్టర్ అక్కడ రిపీట్ అవుతుంది. సో 2 to 3 చాప్టర్స్ మీకు రిపీట్ అవుతాయి. మిగతా ఏవైతే ఫస్ట్ కామన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ కామన్ టాపిక్స్ అని అయిన తర్వాత టిష్యూస్ అయిపోయిన తర్వాత ఏవైతే ఇండివిజువల్ టాపిక్స్ ఉన్నాయో మాట్లాడరు. సో 9th సిలబస్ లో బయాలజీ చాలా తక్కువ ఉన్నది. సో నో నీడ్ టు వరీ. ఓకే, సెమ్ 1 లో 2, సెమ్ 2 లోని ఒక టాపిక్ ఉంటుంది. 10th సిలబస్ వచ్చేసి ఆంధ్ర ఇంకా తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ సేమ్ గా ఉంటుంది. సో దీంట్లో మనకి వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ అందరికీ సేమ్ చాప్టర్స్, టెక్స్ట్ బుక్ కూడా సేమే, కంటెంట్ కూడా సేమ్. సో న్యూట్రిషన్ అనేది ఫస్ట్ కవర్ చేస్తాం. న్యూట్రిషన్ తర్వాత మీరు ఏ చాప్టర్ కావాలనుకుంటున్నారో డెఫినెట్లీ కమెంట్ సెక్షన్ లో పెట్టండి. చాలా మంది స్టూడెంట్స్ అయితే యాక్చువల్గా హెరిడిటీ కావాలంటున్నారు. హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ చెప్పండి, అది కష్టంగా ఉంది అంటున్నారు. కొంతమంది రెస్పిరేషన్ అంటున్నారు, కొంతమంది ఎక్స్క్రీషన్ అంటున్నారు. ఓకే, సో మీరు డిసైడ్ చేసి చెప్పండి మీకు ఏ చాప్టర్ కావాలో. న్యూట్రిషన్ అనేది ఫస్ట్ మనం కవర్ చేస్తాం. అట్ ఎనీ కాస్ట్ న్యూట్రిషన్ అన్నిటికన్నా ఫస్ట్ ప్రయారిటీలో వస్తుంది. దాని తర్వాత రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్, కోఆర్డినేషన్, ఓకే, రీప్రొడక్షన్, కోఆర్డినేషన్ అండ్ లైఫ్ ప్రాసెసెస్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్, అవర్ ఎన్వైరన్మెంట్, న్యాచురల్ రిసోర్సెస్, ఇవన్నీ ఉన్నాయి. సో 10th క్లాస్ స్టూడెంట్స్ మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్. ఓకే, సేమ్ ఎలాగైతే 8th ఇంకా 9th స్టూడెంట్స్ చేస్తారో మీరు కూడా ఎన్ని చాప్టర్స్ మీకు అయిపోయి మీరు చెప్తారు. అందరికీ చెప్తున్నాను 8, 9, 10 స్టూడెంట్స్ కి వాట్ ఆర్ ద చాప్టర్స్ దట్ ఆర్ కంప్లీట్ ఫర్ యూ. ఏ చాప్టర్స్ అయిపోయి ఫస్ట్ ఆఫ్ చెప్తారు. దాని తర్వాత ఏ చాప్టర్స్ మీకు రాబోయే ఫార్మేటివ్ అసెస్మెంట్ కోసం ఉన్నాయో ఆ చాప్టర్స్ మీరు చెప్తే దాన్ని బట్టి మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ కోసం ఎస్పెషల్లీ మీరు బాగా FA2, FA1 లేదంటే FA2 మీరు బాగా రాయాలి. సో దానికోసం మనం ప్రిపేర్ అవుదాం. ఓకే, ఇది మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ విషయం ఇవాళ. సో కింద కమెంట్ సెక్షన్కి వెళ్ళండి, మీ పేరు రాయండి, సార్ దిస్ ఈస్ మై నేమ్. ఓకే, బయాలజీలోని మాకు ఇన్ని చాప్టర్స్ ఇప్పుడు అయిపోయి ఎట్ ప్రెసెంట్ ఈ చాప్టర్ అవుతున్నది, నాకు ఈ చాప్టర్ నేర్చుకోవాలని ఉంది. FA2 లేదంటే FA1 లో నాకు ఈ చాప్టర్స్ వస్తున్నాయి. సో ఈ చాప్టర్స్ ని ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. అలాగా మీరు ఏ చాప్టర్ అయితే కావాలనుకుంటున్నారో త్వరగా కింద కమెంట్ సెక్షన్ లో వెళ్ళి డెఫినెట్లీ మెన్షన్ చేయండి ప్లీజ్. దట్స్ మై ఆల్ రిక్వెస్ట్. ఓకే, అండ్ మన క్లాసెస్ ఎలా ఉంటాయో అది నేను చెప్పేస్తాను ఫస్ట్. ఓకే, మన క్లాసెస్ ఎలా ఉంటాయంటే నేను ఆల్రెడీ టైం టేబుల్ చెప్పాను. ఓకే, 8th 2 క్లాసెస్, 9th 2 క్లాసెస్, ఇంకా 10th 2 క్లాసెస్. అకాడమిక్ సెషన్స్ మనం మాట్లాడుకున్నట్లయితే దగ్గర 40 minutes నుంచి గంట క్లాస్ ఉంటుంది. అంటే దానికన్నా మీకు ఎక్కువ ఉండదు. ప్రతిరోజు మీరు చూసుకోవచ్చు వచ్చి క్లాసు. టైమింగ్స్ అనేవి కూడా రెగ్యులర్ గా మేము కమ్యూనిటీలో పెట్టేస్తాము. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్, మన క్లాసెస్ ఏవైతే ఉంటాయో లైవ్ కూడా ఉండొచ్చు, రికార్డెడ్ కూడా ఉండొచ్చు. ఎప్పుడైతే లైవ్ అవసరం అప్పుడు లైవ్ తీసుకుంటాం, లేదంటే రికార్డ్ చేసి ప్రీమియర్ కూడా చేస్తాం. ఏదైనా కూడా అది మాక్సిమం మీరు కమెంట్ సెక్షన్ లో ఎప్పుడైతే మీరు కమెంట్స్ పెడతారో మీ డౌట్స్ మేము వచ్చి ఆన్సర్ చేస్తాం. లేదంటే ఒక పర్టికులర్ లైవ్ సెషన్ పెట్టుకొని మనం ఏం చేస్తాం అంటే మేము విల్ డూ దట్, విల్ సాల్వ్ ద క్వశ్చన్స్ అండ్ ఎవ్రీథింగ్. మన లైవ్ లో డౌట్స్ ఏమైనా ఉంటాయి ఆ పర్టికులర్ చాప్టర్ అయిన తర్వాత ఒక లైవ్ సెషన్ పెట్టుకొని ఆ పర్టికులర్ చాప్టర్ లో ఏ డౌట్ ఉన్నా అవన్నీ క్లారిఫై చేసుకోవడం అవన్నీ చేద్దాం. ఓకే, అది కాకుండా మీకు బోర్డు అన్ని గైడెన్స్ సెషన్స్, మీరు ఎలా చదువుకోవాలి, క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎలా రాయాలి, ఒక్కొక్క పర్టికులర్ చాప్టర్ కి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఓకే, టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి స్కూల్ ఇంకా వచ్చి చదువుకోవడంలోని. ఓకే, అవన్నిటి గురించి కూడా మనం బోర్డ్ అని సెషన్స్ చేయబోతున్నాం. సో ఇట్ విల్ బి రియల్లీ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యాజ్ ఐ టోల్డ్ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. దిస్ ఇస్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్. ఓకే, ఐ హోప్ టు హ్యావ్ అ వండర్ఫుల్ టైమ్ విత్ యూ ఆల్. మీ అందరితోని చాలా ఎంజాయ్ చేయబోతున్నాం, చాలా మజా చేయబోతున్నాం, చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా ఫన్ లెవెల్లో మనం బయాలజీ నేర్చుకోబోతున్నాం. ఎంత ఫన్ లో నేర్చుకుంటాం అంటే బై ద ఎండ్ మా 10th కంప్లీట్ అవుతూ మీరు డెఫినెట్గా ఇంటర్ లో బయాలజీ తీసుకుంటారు, అంత బాగా మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, దట్స్ హౌ బయాలజీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. దిస్ ఇస్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్.